ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనంతనేని శ్రీనాథ్. ఈరోజు నేను మీకు కొబ్బరి మొక్కను నాటే విధానాన్ని గురించి వివరించబోతున్నాను. ఈ కొబ్బరి మొక్కను నాటడం అనున్నది ఇతర మొక్కలతో పోల్చితే దీని పద్ధతి భిన్నంగా ఉంటుంది. మొక్కను నాటడానికి 3 లేదా 4 రోజులకు ముందుగా వీడియోలో చూపించిన విధంగా గుంతను సిద్ధం చేసుకోవాలి. ఆ గుంత వచ్చేసి అనున్నది మనకు 1 మీటరు లోతు, 1 మీటర్ వెడల్పు ఉంటే సరిపోతుంది. దానిని 3, 4 రోజులు అదే విధంగా సూర్యరశ్మికి వదిలేసి మొక్కను నాటడానికి ముందుగా అడుగు భాగం ఒక అడుగు వరకు అదే అదే మట్టితో నింపుకొని చదునుగా చేసుకున్న తర్వాత నేలను వేపపిండితో కానీ లేదా మీకు దగ్గరలో దొరికే ఏదైనా మీకు అందుబాటులో ఉన్న రసాయనంతో కానీ నేలను శుద్ధి చేసుకున్న తర్వాత మొక్కను నాటే భాగంలో వేరు వ్యవస్థకు దగ్గరగా జీవామృతంలో ముంచి తీసిన బొగ్గును, ఆ తర్వాత వానపాముల ఎరువును 1.5 నుంచి 2 కేజీల వరకు అదే గుంతలో వేసుకొని దాన్ని బాగా కలిపి ఉంచాలి. కలిపి ఉంచిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో నుంచి మొక్కను వేరు చేసిన తర్వాత మనకు ఇంకొక నీటిని నిల్వ ఉంచడానికి ఇంకొక రసాయనం ఉంది. దాని పేరు వచ్చేసి సోడియం పాలియాక్రియేట్. ఇది వచ్చేసి 4 నుంచి 5 గ్రాములు మొక్కను నాటే సమయంలో వేరు వ్యవస్థకు దగ్గరగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వేరు వ్యవస్థకు దగ్గరగా వేయడం వలన ఈ సోడియం పాలియాక్రియేట్ అనే రసాయనము 1.5 నుంచి 2 లీటర్ల వరకు నీటిని పట్టి ఉంచుతుంది. అదేవిధంగా ఇది 15 రోజుల వరకు ఆ నీటిని నిల్వ ఉంచుకుంటుంది. ఆ నీటిని నిల్వ ఉంచుకోవడం ద్వారా ఒక 3 లేదా 4 రోజులు నీరు ఇవ్వడం మర్చిపోయినా కూడా చెట్టు అనున్నది చనిపోయే ప్రమాదం చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ పదార్థాలు అన్నీ మనం వేసిన తర్వాత మొక్క నిటారుగా ఉందా లేదా అని సరిచూసుకొని, ఒకవేళ మొక్క నిటారుగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఆ మొక్కను అక్కడ ఉన్న మట్టితో పూర్తిగా నాటుకోవాలి. నాటుకున్న తర్వాత మొక్క అనున్నది చూడడానికి నేల మట్టం నుంచి అర్ధము లేదా ఒక అడుగు లోపలికి ఉండాలి. ఆ విధంగా నాటడం ద్వారా వేగమైన పెరుగుదలను 15 సంవత్సరాల తర్వాత ఈదురు గాలుల నుండి పడిపోయే ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.